పేదలకు సహాయ సహకారాలు అందించాలనే దృక్పథంతో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా జకాత్ దాన ప్రదాన కార్యక్రమం చేయడం అభినందనీయమని అమృతలూరు మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు అన్నారు. మండలం కేంద్రంలోని ముస్లిం కమ్యూనిటీ భవనంలో పేద ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసాలు ఉంటున్న అమర్తలూరు మండల పరిధిలోని నిరుపేద ముస్లిం మహిళలకు తెనాలికి చెందిన డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖలీల్ ఆర్థిక సహకారంతో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖలీల్ మాట్లాడుతూ మండల పరిధిలోని నిరుపేద ముస్లిం మైనార్టీలు తమ పిల్లల వివాహానికి అవసరాలకు సంబంధించి ట్రస్ట్కి జనవరిలో దరఖాస్తు చేసుకుంటే వివాహ సమయానికి 50,000 రూపాయల విలువ గల గృహోపకరణాలు అందజేస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందజేస్తామని వారు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మైనేని రత్నప్రసాద్, ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ రావూఫ్, ముస్లిం మత గురువు ఎండి అబ్రరార్, కరీమా, రంజానీ తదితరులు పాల్గొన్నారు. మనలో ఉన్నటువంటి తప్పులని చేసుకోవడం కోసం చాలా నిష్ఠగా మనం ఉపవాసాల నుండి ఈ రంజాన్ కార్యక్రమాన్ని ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని మనం చేసుకుంటున్నాం. ఇందులో త్యాగం అనేది చాలా ముఖ్యమైనది. ఈ త్యాగం అనే పదం ఎందుకు చెప్తున్నానంటే, నేనైనా దాన్ని ప్రవక్త చెప్పినటువంటి విధానాన్ని ఆచరిస్తూ ఉండటం వల్ల మాత్రమే ఏదైనా అది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మేటువంటి వాడు మనం అంతా. ఖురాన్ చదువుతున్నాం, ఖురాన్లో మనం ఏమున్నాయి అనేది దాన్ని ఆచరణ తీసుకోవాలి. మనం తినటం కాకుండా మనం తిన్న దాంట్లో అతి కొద్ది ఏమాత్రం కొద్ది ఉన్నా మన పౌరులకు కూడా మనం వాళ్ళకి సహాయం చేసి అట్లా సహాయం చేసేటువంటి గుణాన్ని మనం అలవర్చుకున్నప్పుడు మనం ఎంతో ఉన్నతంగా జీవించడానికి అవకాశం ఉంది. షేక్ ఖలీల్ గారి అబ్బాయి షేక్ జాఫర్ పాషా గారు వారు మన పేద ముస్లింలకి, అన్ని గ్రామాల్లో ఉన్న పేద ముస్లింలకి మరి మహిళలకి బట్టలు ఇస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు కూడా మరి అన్ని గ్రామాల్లోని వారికి ఇవ్వడానికి మరి ఇక్కడికి వచ్చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మన మండల రెవెన్యూ అధికారి గారు నెహ్రూ బాబు గారు రావడం మనకి చాలా సంతోషం. అట్లాగే ఎండిఓ గారు కూడా వస్తున్నారు.